మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహాశివరాత్రి సందర్భంగా విశేషమైనటువంటి పూజలు చెరువు కట్ట కింద వెలిసినటువంటి కట్టకింది శివాలయంలో చాలా వైభవంగా మహాశివరాత్రి పూజలు నిర్వహించారు. 2 రోజుల పాటు ఇక్కడ జరిగినటువంటి పూజా కార్యక్రమాల్లో బయట ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల నుంచి విశేషంగా భక్తజనులు తరలివచ్చి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో విద్యుత్ దీపాలతో అలంకరించబడింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ చైర్మన్ సుధాకర్ స్వామి గారు చేయడం జరిగింది. తర్వాత లింగోద్భవ కాలంలో 12 గంటల నుంచి ఏకవార రుద్రాభిషేకము, పంచసూక్త పూజలు, పంచామృత అభిషేకాలు, స్వామివారి బిల్వపత్రాలతో అష్టోత్తర శతనామాలు, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆలయంలో లింగోద్భవ కాలంలో నిర్వహించడం జరిగింది. భక్తజనులందరూ కూడా కన్నుల విందుగా కమనీయంగా కళ్యాణాన్ని చూసినారు. ఈ కళ్యాణానికి రొంపిచర్లకు సంబంధించినటువంటి శ్రీనివాస్ కుమార్ శ్రీవల్లి దంపతులు పట్టు వస్త్రాలను తీసుకుని రాగా వేద పండితులు వాళ్ళను మంటపానికి ఆహ్వానించి తీసుకుని వచ్చి స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా జరపడం జరిగింది. చైర్మన్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఆలయ నిర్వాహకులందరూ కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చిన భక్తులకు 2 రోజుల పాటు ప్రసాదాలు పంపిణీ చేశారు, అన్నదాన కార్యక్రమాలు చేశారు. పురాతనమైనటువంటి శివాలయము, ఈ కట్టకింది శివాలయము అంటే తలకోన తర్వాత గుర్తొచ్చేది ఈ కట్టకింది శివాలయము. ఇక్కడ సిద్ధ పురుషులు పూర్వకాలంలో ఇక్కడంతా ఉండి శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఆ ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగాన్ని ప్రతిరోజు అర్చించి ఇక్కడి నుంచి తలకోనకు వెళ్ళే వాళ్ళంట. అక్కడ స్వామివారిని అర్చించడం కోసమని సిద్ధ పురుషులు పూజించినారు కాబట్టి ఈ శివలింగానికి సిద్ధలింగేశ్వరుడు అని నామకరణం చేయడం జరిగింది పురాతనంగా. కాబట్టి ఈ యొక్క పురాతనమైనటువంటి శివాలయంలో మహాశివరాత్రి యొక్క వైభవాలు జరిగిన కార్యక్రమాలను మనమందరం కూడా ఒక్కసారి తిలకిద్దాం రండి.